ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని దేవుడి యొక్క లేఖనాలు యొద్దకు వచ్చినప్పుడు ఎంత మాత్రం కూడా నిర్లక్ష్య పెట్టకుండా వినడం వల్ల నువ్వు గొప్ప అభివృద్ధి పొందుతావు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రేలోను, స్కానింగ్లోను, రిపోర్ట్స్లో ఏమీ లేనప్పుడు నీకు ఎంతైతే సంతోషం కలుగుతుందో, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు సునాయాసంగా నువ్వు అన్నింటినీ తప్పించుకోగలుగుతావు, అభివృద్ధి చెందుతావు, అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. అది హెచ్చరికైనా గద్దింపైనా అది ఏమైనప్పటికీ కూడా దాని మీద నువ్వు దృష్టి పెట్టవలసిందే. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అంతటి యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసే సమాచారం దానికి ప్రకటన చేయము. కాబట్టి వెంటనే యోనా లేచాడు. దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణానికి పోయాడు. నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పది. 3 దినములంతా ప్రయాణమంతా పరిమాణం గల పట్టణమై ఉంది. యోనా ఆ పట్టణంలో 1 దినమంత దూరమే ప్రయాణం చేసి ఇక 40 దినంలో నినివే పట్టణపు నాశనమగునని ప్రకటన చేసినప్పుడు అక్కడ ప్రజలు ఏం చేశారు? కనుక ప్రతి ఒక్కరికి ఎవరెవరు ఎలాగున్నారో వారికి తెలుసు. ఈరోజు కీడు నుంచి తప్పించబడినప్పుడు వారికంటే ఆనందించేవారు ఎవరుంటారు? నినివే పట్టణం వారు దేవుని మీద విశ్వాసం ఉంచి ఉపవాస దినం చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోను పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోను పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞీయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడే మనం లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయ బలత్కారమును మాను వేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోను పట్ట కట్టుకొనవలను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకొనవలని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేస్తారు. వారు ఎంత వేగం విన్నారో, ఎంత వేగం ఏం జరుగుతుందో వారు చూసుకున్నారో, అంత వేగంగా దేవుని బ్రతిమాలుకోవడం అనేది వారు చూస్తూ ఉన్నారు. వారు సాకులు చెప్పలేదు, వేరే విధంగా మాట్లాడలేదు. ఎప్పుడైతే వారు అలా చేయడం ప్రారంభించారో, దేవుని యొక్క కోపం ఎలాగైతే వచ్చిందో అది వెంటనే అది చల్లారిపోయింది. ఈ నినివే వారు తమ చిన్నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడే వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మాన్ను. సింపుల్గా 1 నిమిషంలో జరిగిపోయినట్లుగా జరిగిపోయింది. దేవుడి మాట నువ్వు స్పష్టంగా వినాలి, అది గ్రహించుకోవాలి. అది నీ మేలు కొరకే. ఆయన సమస్తము కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయనకేం కొదవై ఉంది? కనుక ప్రతి ఒక్కరూ ఈరోజు దేవుడి మాటలు విన్నట్లయితే విని గ్రహించుకొని ఒప్పుకోవడానికి 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు. చాలామంది హృదయాలు కఠినంగా ఉంటాయి. వారు ఒప్పుకోవడానికి, ఆలోచించడానికి దేవుడి వాక్యం వారి హృదయంలో వారిని పరిశోధిస్తూ ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా ఒప్పుకుంటే మంచిది. కనుక లేట్ అయినా నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు వెంటనే ఒప్పుకుంటే ఇంకా మంచిది కదా. ఆయన సమాధానం హృదయాన్ని ఏల్తది. గొప్ప కృప నువ్వు పొందుకుంటావు. ప్రభా, ఈ ఉదయకాలాన్ని తండ్రి, ఎవరైతే నీ మాట విని వెంటనే నీ సన్నిధిలో సాష్టాంగ పడతారో, మ్రొక్కుతారో, వేడుకుంటారో, కన్నీరు కారుస్తారో, అటువంటి వారికి న్యాయం తీర్చే దేవుడు కనుక నీవే కృప చూపించి ప్రతి ఒక్కరికి న్యాయం తీర్చి మహిమతో నింపి నడిపించి బలపరచమని, శుద్ధీకరించమని, ఇంకా బలంగా తయారు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.